నమస్తే వెల్కమ్ టు తెలుగు రుచి టేస్టీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. మరి ఆహా ఏమి రుచి మొదలు పెట్టాలంటే ఎస్ మన రావు గారికి వెల్కమ్ చెప్పాల్సిందే. వెల్కమ్ రావు గారు. హలో, నమస్కారం. మీకు నమస్కారం. సో ఆహా ఏమి రుచి అంటే ఏదో ఒక స్పెషల్ ఉంటుందని మా వ్యూవర్స్ అందరికీ తెలుసు. ఎప్పుడు చూసినా స్పెషల్ చాలా మస్కా కొడుతున్నాను. నేను మస్కా ఏమీ కొట్టట్లేదు. మీకుండే ఒక ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏంటంటే మీరు ఫాస్ట్గా వంట చేసేయడం ఒకటి, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈజీ వే ఎలాగా. సో ఎవరికైనా సరే చాలా కష్టంగా ఉండకూడదు, ఈజీగా వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళే కావచ్చు, నాలా వంట నేర్చుకునే వాళ్ళే అవ్వచ్చు. లేదు నిజంగానే అది. సో అందుకని అన్నాను. సో ఈ రోజు ఏం రెసిపీతో వచ్చారు మీరు? ఇవాళ కీమా రోస్ట్. కీమా రోస్ట్. ఓ అంటే డ్రైగా ఉంటుంది. ఓకే. సో రోటీస్కి వాటికి బాగా రోటీస్కే బాగుంటుంది. అంటే మన సౌత్ ఇండియన్స్ చారణలో కూడా తింటాం, పొడి పొడిగా కలుపుకొని తినొచ్చు. ఓకే. సో కీమా రోస్ట్. సో కీమా రోస్ట్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. కీమా రోస్ట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కీమా పావు కిలో, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓకే రావు గారు, స్టార్ట్ చేద్దాం. మరి ఫస్ట్ కొంచెం నెయ్యి. సో నెయ్యి వేసుకున్నారు. నెక్స్ట్ నూనె. సో ఇప్పుడు మనం అయితే నూనె నెయ్యి 2 వాడుతున్నాం. అవునండి. సో మామూలుగా అయితే మనం నెయ్యితోటే చేసుకోవచ్చు, లేదా నూనెతోటే చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. అంటే నేను దీంట్లో రోస్ట్ అంటే కొంచెం ఫ్లేవర్ ఉంటే బాగుంటుందని చెప్పి యాడ్ చేస్తున్నాను అనమాట. ఉల్లిపాయలు మీకు కీమా అంటే ఇష్టమా? కీమా అంటే ఓకే. సో ఎందుకన్నానంటే మామూలుగా మా అమ్మ చేస్తూ ఉంటారు. సో కీమా నుంచి ఫీడింగ్ కోసం అనేసి బేబీస్ పుట్టిన ఇళ్లలో మస్ట్ చేసేస్తూ ఉంటారు. గార్లిక్. ఎస్. వెల్లుల్లిపాయలు గుడ్లు వేసి బాగా చేస్తారనమాట. గుడ్లుగానే వేసేసి కీమా వేసి చేస్తూ ఉంటారు. సో అలాగా ఇవాళ రేపు డెలివరీ అయిన ప్రతి ఇళ్లలోని నాన్ వెజ్ తినే వాళ్ళ ఇంట్లో ఇంకా అది మస్ట్ ఫీడింగ్ కోసం అనేసి అంటారు. హెల్దీగా ఉంటారు, మంచిది అనేసి. సో ఆ విధంగా నాకు అదే పని తెగ పెట్టేవారు. ఓకే. అది లేకుండా దీంట్లో బాయిల్డ్ ఎగ్ వేసుకుంటే కూడా బాగుంటుంది. పొటాటోస్, బంగాళదుంప, గ్రీన్ పీస్, బాయిల్డ్ ఎగ్స్ కూడా మీరు కట్ చేసుకుని వేసుకోవచ్చు. బాగుంటుంది. కొంచెం రఫ్ చాప్గా చేసుకొని దాన్ని వేసుకొని టాస్ చేసుకుంటే బాగుంటుంది కీమాతో పాటు. సో కీమాతో వచ్చి చాలా వెరైటీస్ ఉన్నాయి. అది కానీ అది కరెక్ట్ ప్రాసెస్లో చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. కీమాతోటి చక్కగా రోల్స్ చేసేస్తూ ఉంటారు. చాలాసార్లు అవి ఇవి చేస్తూనే ఉంటారు, కట్లెట్లు అవి ఇవి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెం నీళ్ళు పోస్తారా? హలీం వచ్చినాయి. ఒకసారి మిమ్మల్ని అడిగితే మనకి ఒక హోటల్ మేనేజ్మెంట్ ఒక అబ్బాయి చేసి చూపించాడు. చాలా మందికి హెల్ప్ అయ్యింది. సో ఎందుకంటే బయటకు వెళ్ళి ఎక్స్పెన్సివ్ అయి కొనుక్కొని ఇంట్లోనే చేసి చూడడానికి ఈజీగా ఉంది. అలాగే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మిమ్మల్ని అడిగేది మేకకాళ్ళు సూప్. సో పెద్దవాళ్ళకి ఇవాళ రేపు అందరూ మోకాళ్ళ నొప్పులతోటి అవస్థపడే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే డాక్టర్స్ చెప్పడమే కానివ్వండి అండ్ బయట కూడా మేకకాళ్ళు సూప్ తాగితే చాలా మంచిది అనేది. కానీ చాలా మందికి మసాలాలతోటి ఆ ఘాట్ అది పడక అది కరెక్ట్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో తెలియక చాలా మంది చెయ్యకుండా ఆగిపోతున్నారు. ఎందుకంటే నేను వింటున్నది అది బయట. సో ఎప్పుడైనా ఒకసారి మీకు వీలైనప్పుడు అది కూడా చూపిస్తే పెద్దవాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. డెఫినెట్గా ఇది వేసిన తర్వాత మీకు చెప్తాను. షూర్.
ఇప్పుడు కీమా వేస్తున్నాం. ఎస్, పెద్దవాళ్ళకంటే వాళ్ళకి తెలిసే ఉంటుంది, కానీ పెద్దవాళ్ళకి చేసి పెట్టడానికి మా లాంటి వాళ్ళు కావాలి కదా, సో మాకు అస్సలు తెలియదు వాటి గురించి. ఇప్పుడు అది బేసిక్లీ పాయ అంటారు కదా. అంటే పాయ వచ్చి మనకి పరాటాలతో వాటితో తినడం, సూప్ వేరే ఉంటుంది కదా. ఈ పాయతోటి షోర్బా చేయొచ్చు, పాయతోటి కర్రీ అంటే పల్చగా ఉంటుంది. యాక్చువల్లీ పాయ షోర్బా ఉన్నది కదా, పాయ అంటారు. ఈ 2 టైప్స్ ఆఫ్ కుకింగ్ ఉన్నది. అలాంటి కొంచెం దగ్గర కూడా చేస్తారు, కొందరు కొంచెం సూప్ లాగా షిర్మలతోటి, పరాటాస్ తోటి, బ్రెడ్ తోటి తినొచ్చు, ఈవెన్ మీ దోశలతోటి తినొచ్చు, ఆపంతో తిని, యువర్ చాయిస్. ఇప్పుడు నేను ఒక మంచి రెసిపీ మీకు ఇస్తాను. ఇప్పుడు త్వరగాలో మేము కిచెన్లో షెఫ్స్ అనమాట, పొద్దున వస్తాం. సో మా ఉస్తాద్ అంటే మా గురుగారు ముసలాయన అంటాడు, ఆజ్ పాయా బనానే కానీ తీసుకొచ్చి ఒకసారి బాయిల్ చేస్తాం. చేసిన ఒక్క బాయిల్ అయిన తర్వాత ఆ నీళ్ళు పారిపోసేస్తాం, ఎందుకంటే దాంట్లో ఉన్న డర్ట్ వెళ్ళిపోతుంది, అన్నీ వెళ్ళిపోతాయి. దాని తర్వాత దాంట్లో మళ్ళీ నీళ్ళు పోసి హోల్ గరం మసాలా అన్నీ వేసి స్లోలో పెట్టి మధ్యాహ్నం మేము పొద్దున్న 7 o'clock వస్తే 8 గంటలు అది పెట్టేస్తాం ఒక సైడ్లో స్టవ్లో. అది ఒక 4 liters వచ్చి ఒక 1 liter వరకు వస్తుంది. అది కూడా ఏంటంటే ఒక 1 o'clock మళ్ళీ దాంట్లో వెజిటేబుల్స్ వేస్తాం, పొటాటోస్, బీన్స్, క్యారెట్ మన ఇష్టంగా అది వేసుకొని, ఇంకా గ్రీన్ చిల్లీస్ వేస్తాం, రెడ్ చిల్లీస్ ఇలా, కొంచెం పసుపు కావాలంటే పసుపు అన్నీ వేసుకొని ఏం చేస్తాం అంటే స్లోగా మళ్ళీ ఈ వెజిటేబుల్స్ త్వరగా ఒక 1/2 hour 1 hourలో ఉడికిపోతాయి. మాకు డ్యూటీ టైమింగ్ ఏంటంటే 3 గంటలు అయిపోతుంది అన్నమాట. సో విధ అంటే డిఫరెంట్గా ఇది కుక్ స్పెషల్ అనమాట. దీంట్లో ఏంటంటే ఎక్కువ మన రెడ్ చిల్లీ పౌడర్ అంతా ఉంటుంది, గ్రీన్ చిల్లీస్, వెజిటేబుల్స్, మంచి బ్రాత్ అంటారు చూసారా. ఎలా అంటే మీరు సిప్ చేస్తే మీ 2 పెద్దలా అంటుకుంటాయి, జెలటిన్ లాగా అంత ఇదిగా ఉంటుంది. అంటే 4 liters వచ్చి మీరు 1.5. మామూలుగా మన ఇంట్లో కూడా అదే ఉంటుంది కదండి, 4 liters 3 liters వేసుకొని అది 1 liter అయ్యేదాకా కూడా దాన్ని మరిగించాలి. కుక్కర్లో మీరు కుక్కర్లో ఒక 1 hour పడితే చాలు, స్లోలో పెట్టుకొని మెల్లిగా కుక్ అవుతుంది. ఒక 10 whistles వచ్చేదాకా వదలాలి, కొంచెం పైన 10-15 whistles వచ్చేదాకా వదలాల్సి ఉంటుంది. ఇప్పుడు సాల్ట్, కొంచెం ఉప్పు, పసుపు, కారం, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్, కొంచెం గరం మసాలా, కొంచెం పోవచ్చు. చాలు. లిడ్ క్లోజ్ చేయాలా? అయితే మరి కాసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేవగానే పరగడుపున ఒక గ్లాస్ గోరువెచ్చటి నీళ్లు తీసుకుని అందులో 1 స్పూన్ నిమ్మరసం, 1 స్పూన్ తేనె కలుపుకొని బాగా మిక్స్ చేసుకుని దీన్ని కనుక తాగుతూ ఉన్నట్లయితే రోజంతా కూడా కాస్త ఉల్లాసంగా, ఉత్సాహంగా అనిపిస్తుంది. మన శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఇంకా బరువు అనేది తగ్గడానికి కూడా దోహదపడుతుంది. చిట్కా చూస్తారు కదా సరావు గారు? సో కీమా రోస్ట్ రెడీ. థ్యాంక్ యూ. కీమా రోస్ట్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? కీమా రోస్ట్ తయారీ విధానం: ఒక ప్యాన్లో నెయ్యి, నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మటన్ కీమా వేసి వేయించాలి. దీనిలో పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కీమా రోస్ట్ రెడీ. కీమా రోస్ట్
అయితేనే. సో నిజంగా బాగుందంటే కొంచెం స్పైసీగా అనిపించింది నాకు. ఓకే, అంటే మీరు ఒత్తిగా తింటున్నారు కదా, రోటీ తోటి రైస్ తోటి కరెక్ట్గా ఉంటుంది. కరెక్ట్గా ఉంటుంది. అవును. సో కారం ఎక్కువ రావు గారు ఉత్తినే తింటున్నారు కదా అని ఇప్పుడు అంటున్నారు, కానీ బట్ నిజంగా చాలా బాగుంది. ఇప్పుడు వెదర్ మనకి మారుతుంది కాబట్టి సో ఇప్పుడు ఇలా తింటేనే బాగుంటుంది అనిపిస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మందార ఆకులు ఉప్పు కలిపి బాగా గుజ్జులాగా చేసుకుని దాంతో వెండి వస్తువులు కనుక క్లీన్ చేసుకున్నట్లయితే వాటికి ఉన్నటువంటి మురికి జిట్టు అన్నీ కూడా పోతాయి. అవి కొత్త వాటిలాగే మెరుస్తూ ఉంటాయి. ఇప్పుడు జంటగా వంట. జంటగా వంట. నమస్తే సార్. నమస్కారం. మీ పేరు? సంతోష్ వర్మ. సంతోష్ వర్మ. సో అందరు ఎలా పిలుస్తుంటారు? సంతోష్. సంతోష్ అన్న. సో ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము రాజమండ్రి నుంచి వచ్చా. రాజమండ్రి నుంచి. సో ఇప్పుడు అక్కడే ఉంటారా? అవును, రాజమండ్రి నుంచి. ఇక్కడ జాబ్ చేస్తున్నాను హైదరాబాద్లో. హైదరాబాద్. మన ఎటు నా రాజమండ్రి. ఓకే, సో ఇక్కడ ఎక్కడ ఉంటారు? మదన కూడా. మదీనాగూడ. ఓకే, మీ పేరండి? పావని అని. పావని. ఓకే, సో మరి మీరే ముందు వంట చేస్తారుగా? అవునండి. ఏం వంట చేస్తారు? పాలక్ మటన్ కర్రీ. పాలక్ మటన్ కర్రీ. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? పాలక్ మటన్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలకూర పేస్ట్ 1 కప్పు, ఉడికించిన మటన్ 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, మసాలా దినుసులు కొద్దిగా, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కొంచెం ఆయిల్ వేసుకో. నూనె. వేసేయండి. ఏం వేస్తారు నెక్స్ట్? కొంచెం మసాలా. మసాలా. దాల్చిన చెక్క, హోల్ గరం మసాలా వేస్తున్నారా? అవునండి. బిర్యానీ ఆకు తప్ప మిగతా అన్నీ ఉన్నాయి. అవునండి. సో మటన్లో ఏమేమి వేసి ఉడికించుకున్నారు? కొంచెం పసుపు యాడ్ చేసి ఉడికించుకోవాలండి మసాలా వేసి. మసాలా అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. అంతేనా? ఉప్పు వేసారా? సాల్ట్ కొంచెం వేసి. ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించేసుకున్నారు. ఇందులో కొంచెం ఆనియన్స్, ఉల్లిపాయ ముక్కలు. సో మీరు హౌస్ వైఫా, జాబ్ చేస్తుంటారా? హౌస్ వైఫ్. హౌస్ వైఫేనా? ఓకే. వంటలు బాగా చేస్తూ ఉంటారా? తక్కువ. సో మీరు కొత్తగా పెళ్ళయిందా ఏంటి? అవునండి. అవునా? ఎప్పుడు? 5 months. 5 months. హ్యాపీ మ్యారీ లైఫ్. థ్యాంక్ యూ. సో అత్తగారి ఇంటికి వచ్చాక అత్తగారు నేర్పిస్తున్నారు, మీ వారు నేర్పిస్తున్నారా వంటలు? నేర్చుకుంటా. మీరే నేర్చుకుంటున్నారా? సో ఎప్పుడైనా మీ వారు కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారా, ఈ వంట బాగా చేసావు, ఇది బాగుంది అని? ఎంత బాగాలేకపోయినా బాగుంది అంటారు. బాగాలేకపోయినా బాగుంది అంటారా? సో మీరు ఎలా కనిపెడతారు అది బాగాలేదు అని? ఫస్ట్ నేను తినేసి. మీకు బాగోకపోతే అలా అనిపిస్తుందా? సో మీరు చెప్పండి, ఆవిడ చెప్పింది నిజమేనా, లేకపోతే బాగున్న వంటని మీరు బాగుంది అని చెప్తారా? బాగుంటుందండి. ఈ మధ్య బాగానే చేస్తుంది. ఇనిషియల్గా అయితే కొంచెం కష్టపడింది, అప్పుడు బాగోపోయినా కూడా నేను అడ్జస్ట్ అయిపోయేవాడిని. ఈ మధ్య బాగానే చేస్తుంది. సో ఈ మధ్య బాగా చేస్తున్నారు అంటున్నారు. చాలా బాగా చేస్తున్నారు. సో నాన్ వెజ్ బాగా చేస్తారా, వెజ్జా? నాకు వెజ్ అంటే చాలా ఇష్టం అండి, కానీ ఈ మధ్య ఆ వంటలు చూసిన తర్వాత నేను కూడా నాన్ వెజ్ తింటున్నాను అన్నమాట. తింటున్నారా? ఓకే. కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసి. కొత్త కప్పులు అనమాట మీరు ఇద్దరు. సో మీకు ఎలా ఉంది ఇద్దరు ఫస్ట్ టైం ఇలా చేయడం, వంట చేయడం కలిసి? బాగుందని చాలా బాగుందా? సో మీకండి? నాకు చెప్తా ఎగ్జైట్ అవుతున్నాను. చాలా ఎగ్జైట్మెంట్ ఉంది. చాలా హ్యాపీగా ఉంది కూడా మా వైఫ్ వంట అందరూ చూస్తారనేసి కదా. సో వైఫ్ వంట చూడడమే కాదు, ఇద్దరు కలిసి ఇలాగా పార్టిసిపేట్ చేస్తూ వంట చేస్తూ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా మీ ఫ్రెండ్ సర్కిల్ అందరూ చూస్తారు కదా. ఇదివరకు మా ఇద్దరే చేసేవాళ్ళం కిచెన్లో ఒకప్పుడు స్టార్టింగ్లో. ఇప్పుడైతే అందరికి నా వంట అందరికీ చూపించాలని అవకాశం దొరికింది కదా తెలుగు రుచి వాళ్ళ. చాలా బాగుందండి, చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఓకే, సో మీ హ్యాపీనెస్ మా హ్యాపీనెస్ కూడా. థ్యాంక్ యూ. సో మరి మీరు కూడా మాతో పాటు ఇలాగే జంటగా వంటలో పార్టిసిపేట్ చేయాలంటే SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. నెక్స్ట్ ఏం వేస్తారు? కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్.
ఇంకేమైనా వేస్తారా? పసుపు, కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు. ఇంకేమైనా వేస్తారా? మటన్ మటన్ వేసేయండి. ఇది పాలకూర పేస్ట్ అండి. పాలకూర పేస్ట్, ఓకే. ఇది వేస్తారా? మీకు వంట వచ్చండి? ఈ మధ్య నేర్చుకున్నానండి. మీరు ఈ మధ్య నేర్చుకుంటున్నారా? దానికి అదే మా వైఫ్ చాలా కాంప్లిమెంట్ ఇస్తుంది. అవునా? ఆయన వండి పెట్టిన దాంట్లో మీకు ఏది బాగా ఇష్టం? చికెన్ ఇష్టం. చికెనా? సో చికెన్ కర్రీ చేస్తారా? ఫ్రై? కర్రీ. చికెన్ కర్రీ చేస్తారు. అమ్మాయి మనం కష్టపడకుండా చికెన్ కర్రీ కావాలంటే ఆయన చేసామని చెప్పచ్చు, అంతేనా? ఓకే. సో మీరేం జాబ్ చేస్తుంటారు? నేను బ్యాంక్లో కస్టడీ బ్యాంక్లో చేస్తాను, అమెరికన్ బ్యాంక్లో. అది హైటెక్ సిటీలో చేస్తున్నాను. ఓహో, ఓకే. అయితే మీకు సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయి. సాటర్డే సండే. సో అప్పుడు మీరు చికెన్ ప్రయోగాలన్నీ చేస్తారు ఇంకా, అంతేగా? ఓకే. సో ఇంకా నెక్స్ట్ ఏమైనా వేస్తారా? కొంచెం కారం వేసి. కారం, కొంచెం సాల్ట్ వేసి, కొంచెం జీలకర్ర పొడి యాడ్ చేసుకో, కొంచెం ధనియాల పొడి అండి, కొంచెం మసాలా, గరం మసాలా. సో మీరు మార్నింగ్ ఎన్నింటికి వెళ్తారు జాబ్కి వెళ్ళేటప్పుడు? 8 o'clock. 8 o'clock మరి బాక్స్ ప్రిపేర్ చేస్తారా లేకపోతే? బాక్స్ ప్రిపేర్ చేసేస్తారా? సో ఫుడ్ తీసుకెళ్ళిపోతారా? తర్వాత మీకు బోర్ కొట్టదా? మీరు ఒక్కరే ఉంటారా? అత్తయ్య వాళ్ళు ఉంటారా? ఓకే, ఉన్నారు తోడుగాని. మా అమ్మగారు కూడా బాగా చేస్తారు వంట బాగా చేస్తారా? సో ఇంకా అత్తయ్య గారు నేర్చుకుంటున్నట్టే కదా, అంతేగా? కొత్త వంటకాలని దీన్ని ప్రయోగాలు చేస్తుంటారు. అంతేలేండి, అంటే ఇంట్లో అమ్మ చేతి వంట ఎలాగో తింటూ వస్తారు కాబట్టి కొంచెం కొత్త ప్రయోగాలు చేసి కొత్త రకమైన వంటలన్నీ. ఇవాళ రేపు అందరూ అలాగే ఉన్నారండి. అంటే ఇప్పుడు టెలికాస్ట్ మిస్ అయినా కూడా చాలామంది సో జాబ్ చేసుకునే వాళ్ళు సో టెలికాస్ట్ మిస్ అవుతున్నా కూడా యూట్యూబ్ ఫాలో అయిపోతున్నారు. సో దాని త్రూ వచ్చి వంటలు అక్కడ నేర్చుకుంటూ వస్తున్నారు అనమాట. ఇంకా చాలామంది చెప్పడం కూడా అలాగే చేస్తూ ఉంటారు. సో మన ఇక్కడ ఏదైతే అందుకే మేము ప్రతిదీ వచ్చి ఇంగ్రీడియంట్స్ ఒకసారి చెప్తూ ఉంటాము, చేస్తున్న ప్రాసెస్ మళ్ళీ చెప్తాము, అండ్ ఇక్కడ చూస్తారు కాబట్టి చాలామంది అది ఫాలో అయ్యి చేసేవాళ్ళు ఉంటారు. చాలా యూస్ఫుల్గా ఉందండి ఇటువంటి నేను ఇటువంటి కొత్తగా మ్యారేజ్ అయిన ఈ మధ్య అందరూ ఎడ్యుకేషన్ లేడీస్ అంటే అందరూ చదువుకుంటున్నారు కనుక వంటలు కొంచెం నేర్చుకుని తక్కువ ఉంది కదా. సో ఇటువంటి చూసి వాళ్ళు బాగా నాలెడ్జ్ పెంచుకొని. సో అయిపోయినట్టునా? ఇంకా అయిపోయిందని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసి ఓకే తీసేయచ్చా? ఇంక మనం తీసేయచ్చు. పాలక్ మటన్ కర్రీ. థ్యాంక్ యూ. పాలక్ మటన్ కర్రీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? పాలక్ మటన్ కర్రీ తయారీ విధానం: ఒక ప్యాన్లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన మటన్, పాలకూర పేస్ట్ వేసి మగ్గనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకొని కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పాలక్ మటన్ కర్రీ రెడీ. పాలక్ మటన్ కర్రీ. చూడ్డానికి మటన్ ఫ్రై లాగా ఉన్నది, కానీ నెక్స్ట్ డిష్ చూసిన తర్వాత మనం ఏది తక్కువ ఏది ఎక్కువ జడ్జ్మెంట్ అని చెప్తాం. ఓకే, అయితే ఇప్పుడు మీకోసం మరొక చిట్కా.
మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా చెప్పుకుంటాం. దీనిలో ప్రోటీన్లు, ఫైబర్ అన్నీ కూడా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఇన్సులిన్ను ఉత్పత్తి చేసే గుణం పుట్టగొడుగుల్లో ఉంది. అందుకని మధుమేహ వ్యాధిగ్రస్తులు పుట్టగొడుగులు కనుక ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే చాలా వరకు షుగర్ అనేది కంట్రోల్లో ఉండే అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు మీ వంతు, సో మీరేమంట చేస్తారు? ఫిష్ పులావ్ చేస్తాను. ఫిష్ పులావా? అమ్మో, కొంచెం పెద్ద టాస్కే తీసుకున్నట్టున్నారు. ట్రై చేశాను ఆల్రెడీ నేను, బాగా వచ్చింది అనేసి మా వైఫ్ చాలా కాంప్లిమెంట్ ఇచ్చింది. సరే అందుకని అదే సెలెక్ట్ సో చేసుకున్నాను. ఇక్కడ చేద్దాం అనుకుంటున్నాను. అవునండి. ఫిష్ పులావ్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? ఫిష్ పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ ఫిష్ 1/2 కిలో, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి స్టార్ట్ చేద్దామండి. చేద్దాం. సో ముందుగా ఆయిల్ వేసుకుంటాం తగినంత. తర్వాత మనం మసాలా దినుసులు వేసుకుంటాం. ఇందులో దాల్చిన చెక్క, జీలకర్ర, హోల్ గరం మసాలా, బిర్యానీ ఒక తప్ప. తర్వాత మనం అల్లం వేసుకుంటాం, కొంచెం వెల్లుల్లి. ఓకే, సో తరిగిన వెల్లుల్లి, తరిగిన అల్లం ముక్కలు తరిగినవి, కొంచెం ఇవి వేగిన తర్వాత వేపేద్దాం. ఆనియన్స్ వేసుకుంటాం, ఉల్లిపాయ ముక్కలు. మీది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజేనా? ఓకే. ఇప్పుడు పసుపు వేసుకుంటాం, పచ్చిమిర్చి వేసుకుంటాం, కొంచెం బాగా కలిపేద్దాం. సో మీకు ఇంటి ఫుడ్ ఇష్టమా, బయట ఫుడ్ ఇష్టమా? ఇంటి ఫుడ్ ఇష్టం అండి. ఇంటి ఫుడ్ ఇష్టం. ఇదివరకు బ్యాచులర్గా ఉన్నప్పుడు బయట ఫుడ్ తినేవాళ్ళం, అంత ఎఫెక్ట్ అనిపించేది కాదు. కానీ ఇప్పుడు ఇంటి ఫుడ్ తిన్న తర్వాత చాలా చాలా రుచులు బాగున్నాయి. చాలా బాగా. అమ్మ వచ్చి దూరంగా ఉండేవారా? అంటే ఇప్పుడు అమ్మ కూడా వచ్చి ఉంటున్నారు కదా, ఇంతకు ముందు లేరు? ఇదివరకు చెన్నైలో జాబ్ చేసేవాడిని అండి. మా అమ్మగారు దూరంగా ఉండేవారు. కానీ ఎప్పుడైతే హైదరాబాద్లో జాబ్ షిఫ్ట్ అయ్యానో మా అమ్మగారు, మా పేరెంట్స్ మీతో పాటే ఉంటున్నారు. బాగా వేగిన తర్వాత మనం ఫిష్ వేసుకుంటాం, చేపలు వేసుకున్నాం. వేసుకోండి. మొత్తం అంతా పసుపు కలర్ వచ్చేలాగా కుకింగ్ వచ్చిన తర్వాత, అంటే బాగా వేగి అనిపించినప్పుడు కొంచెం కారం వేసుకుంటాం. కారం, సాల్ట్, మరి కొంచెం వేసిన తర్వాత చేప బాగా వేగాలి. చూద్దామా సార్? చూద్దాం. మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. చేద్దామండి. రైస్ యాడ్ చేద్దామండి. కొంచెం బాగా మగ్గిన తర్వాత కింద పైన మొత్తం కలిపితే రైస్ మొత్తం ఇంక్లూడ్ అయిపోద్ది. నెక్స్ట్ ఇంకా చివరిగా మనం కొంచెం ధనియాల పొడి అండ్ కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఈ గరం మసాలా పొడి అండి.
కొంచెం స్లిమ్లో పెట్టుకుంటే మాడదనమాట. పెట్టేస్తాం. ఎక్కువ కలపాలన్నా కూడా మనకి చేప కాబట్టి బాగా పీసెస్ అయిపోతుందేమో నాకు భయం ఉంటుంది. అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయిందండి. అయిపోయింది కూడా. ఇప్పుడు మన సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేద్దాం. ఫిష్ పులావ్ రెడీ. థ్యాంక్ యూ. ఫిష్ పులావ్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. ఫిష్ పులావ్ తయారీ విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో బోన్లెస్ ఫిష్, కారం, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఫిష్ పులావ్ రెడీ. ఫిష్ పులావ్ సరావ్ గారు. ఫిష్ పులావ్ వచ్చి చప్పగా ఉన్నది, అంటే కొంచెం ఇంకా ఫిష్ అంటే కొంచెం పులుపు, కారం, ఉప్పు ప్లస్ గరం మసాలా అంటే కొంచెం టేస్ట్ అంతే పెద్దది లేదనమాట. ఇంకోటి అలాగే పాలక్ మటన్ కర్రీ అన్నారు. పాలక్ మటన్ కర్రీ అంటే కొంచెం వాటరీగా, అంటే కొంచెం గ్రేవీ లేదు, అది ఒక మైనస్ పాయింట్. ఇంకోటి ఏంటంటే ఫ్రై లాగా ఉన్నది, ఎక్కువ బాగా వేయించిన వల్ల ఆ పాలక్ కలరు టోటల్గా నలుపు అయిపోయింది. ఓకే, కానీ టేస్ట్ ప్రకారంగా పాలక్ మటన్ కర్రీ బాగుంది అనమాట. సో ఆ రకంగా ఏంటంటే హస్బెండ్ గెలిపించారనమాట వైఫ్ ని. ఆయన వంటని కాస్త చప్పగా చేసుకుని వైఫ్ ని గెలిపించారనమాట. తప్పదు కదా. ఓకే, సో మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారండి. కంగ్రాచులేషన్స్. సో అసలే కొత్తగా పెళ్ళించంట. సో ఇప్పుడు బాగాలేకపోతే రేపు నైట్ ఫుడ్ ఉంటుంది కదా, అందుకే. ఓకే, సో మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి ఒక గిఫ్ట్ అండి. సో కొత్త జంటకి ఇద్దరికి గిఫ్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ అండి. సో మరి మీరు కూడా మాతో పాటు ఇలాగే జంటగా వంటలో పార్టిసిపేట్ చేయాలంటే SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మామూలుగా చెవిలోకి చీమలు కానీ, చిన్న పురుగులు కానీ, ఈగలు కానీ ఇలాంటివి ఏవైనా వెళ్ళిపోయినట్లయితే చాలా కంగారు పడిపోతాము. చెవిలో నీళ్లు వేసేస్తూ ఉంటారు కొంతమంది, ఇంకా ఏవేవో ఆకుపసర్లు వేసుకుంటూ ఉంటారు, లిక్విడ్స్ పోసేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల అవి బయటకు వచ్చేస్తాయని అనుకుంటూ ఉంటారు. ఇలా చేయడం ఎంతవరకు సేఫ్ కాదు. ముఖ్యంగా కాస్త టార్చ్ లైటింగ్ పడేది కనుక చెవు దగ్గర కనుక పెట్టినట్లయితే ఆ లైటింగ్కి చెవులోకి వెళ్ళిన పురుగులు ఏవైనా ఉన్నట్లయితే ఆ క్రిములు బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు షెఫ్ స్పెషల్. షెఫ్ స్పెషల్. హాయ్, హలో, పేరు సాయి చరణ్. సో ఎక్కడ చదువుకుంటున్నావు? ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఫుడ్. ఏ ఇయర్లో ఉన్నావు? థర్డ్ ఇయర్. ఓకే, సో ఆల్ ది బెస్ట్. సో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఇక్కడ ఎల్బీ నగర్ నుంచి వచ్చాను. ఎల్బీ నగర్. ఓకే, సో మరి ఈ రోజు ఏం రెసిపీ చేసి చూపిస్తాం? గ్రీన్ మసాలా ఫిష్. గ్రీన్ మసాలా ఫిష్ అంతేగా? అంతే. ఓకే, చూసేద్దాం మరి గ్రీన్ మసాలా ఫిష్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? గ్రీన్ మసాలా ఫిష్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ ఫిష్ 1/2 కిలో, కొత్తిమీర 1/2 కప్పు, పుదీనా 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు 2 రెమ్మలు, బియ్యపిండి 1 టేబుల్ స్పూన్, కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, మిరియాల పొడి 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. సాయి చరణ్, స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తాం? ఫస్ట్ ఇవన్నీ మనం గ్రైండర్లో వేసుకోవాలి. ఓకే, కొత్తిమీర, పచ్చిమిరపకాయ, కరివేపాకు, పుదీనా,
అంతేనా? సో అన్ని గ్రీన్ అన్నీ ఇప్పుడు ఓకే. కొంచెం తడి కోసం కొంచెం నీళ్ళు వేసుకుందాం. అయిపోయింది. ఇప్పుడు ఓకే. సో నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఓకే. ఫిష్ని తీసుకోవాలి. కొంచెం పసుపు, ఉప్పు, కొద్దిగా గరం మసాలా, కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నిమ్మరసం, ధనియాల పొడి, మిరియాల పొడి వేసి కొంచెం కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ హీట్ ఆన్ చేద్దామా? 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మనం కొంచెం బియ్యం పిండి, కొంచెం కార్న్ఫ్లోర్, మొక్కజొన్న పిండి. సో ఇలా నానేస్తే కాసేపు బాగుంటుందని ఏమన్నా ఉందా లేదా డైరెక్ట్ చేసేయడమేనా? అంటే మనకి అది హీట్ అయ్యేలోపు అయిపోతుంది అనమాట. సో అంతసేపు ఉంచితే చాలు, ఇంకేం ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. సో ఆల్రెడీ నువ్వు వేస్తావు, మళ్ళీ ఇప్పుడు వేస్తాం కొంచెం లైట్గా. సో కొంచెం వేగాలి. వేగిన తర్వాత తిప్పుకోవాలి ఒక సైడ్ ఇంకో సైడ్. ఓకే, మరి కాసేపు వేగనిద్దాం. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఒక్కోసారి మనకు శరీరం మీద దురదలు వస్తూ ఉంటాయి, దద్దుర్లు వస్తూ ఉంటాయి, రకరకాల చర్మానికి సంబంధించిన అలర్జీలు వస్తూ ఉంటాయి. ఇలాంటివన్నీ తగ్గడానికి ఒక చిన్న చిట్కా చెప్తాను, ఫాలో అవ్వండి. మంచి పసుపు తీసుకొని అందులో కొద్దిగా వేపాకు పొడి వేసుకుని బాగా చూర్ణంలాగా చేసుకొని దీన్ని శరీరం అంతా అప్లై చేసుకొని ఒక 5-10 నిమిషాల పాటు అలాగే ఉంచుకొని ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే చర్మ సంబంధమైన సమస్యలన్నీ కూడా చాలా వరకు తగ్గడమే కాకుండా చర్మం బాగా తేటగా కూడా తయారవుతుంది. చిట్కా చూసారు కదా? ఓకే, సో నెక్స్ట్ మనం దీంట్లో ముందుగా చేసుకున్న పేస్ట్ని పైనుంచి మ్యారినేట్ చేసుకుందాం. ఓకే, సో వేసిన తర్వాత తిప్పుతామా మరి? ఇటు సైడ్ వేసిన తర్వాత అటు సైడ్. తిప్పుతా కొంచెం కాలని ఇంకా అలాగే ఉంచుతావా? తిప్పవా ఇప్పుడు? ఇంకొంచెంసేపు పైన వేగిన తర్వాత ఓకే, సో ఒక పక్క వేగిపోయింది, మరో పక్క కూడా వేగుతుంది. సో ఇదేంటి మనకు ఒకవేళ గ్రేవీ కావాలి అని అనుకుంటే? గ్రేవీ కావాలనుకుంటే మళ్ళీ ముందు నుంచి కొంచెం పెరుగు వేసుకోవాలి. మనం పెరుగు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో పెరుగుతో పాటు మళ్ళీ మసాలాలు అవన్నీ ఇంకొంచెం వాటర్ వేసుకొని మనం ఉడికించుకుంటే అయిపోతుంది. కొంచెం గ్రేవీ వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు స్నాక్ లాగా అయితే ఇలా తినేయచ్చు డైరెక్ట్ గా. సో ఇప్పుడు ఆ గ్రీన్ వచ్చి ఒక పక్కే వేసారు కాబట్టి సరిపోతుందా? కారం అవన్నీ మ్యారినేట్ అయిపోతుంది. సో ఆ ఫ్లేవర్ దానికి వచ్చేస్తుంది.
ఓకే. ఇంకో సైడ్ తిప్పుకున్నాం. ఒక చేప తీసి ఇంకో చేప డ్రెస్సింగ్ చేస్తున్నారా? కొంచెం వేగాలి. కొంచెం వేగాలి. ఓకే. సో మీకు నాన్ వెజ్ ఇష్టమా, వెజ్ ఇష్టమా? నాన్ వెజ్. నాన్ వెజ్లో ఏది స్పెషల్ బాగా? చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీయా? చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ? చికెన్ దమ్ బిర్యానీ. చికెన్ దమ్ బిర్యానీ బాగా చేస్తావా అది? సో ఎక్కడ అక్కడ నేర్చుకున్నా లేకపోతే స్వతహాగా మళ్ళీ ఏమైనా ట్రై చేసావా? కాలేజీలోనే నేర్చుకున్నాను. కాలేజీలో నేర్చుకున్నాను. సో ఇంట్లో చేసి పెట్టావు? చేసి పెడతాను. సో ఎవరు బాగుంది, చాలా బాగా చేశారు నాకంటే నువ్వే అని అమ్మ అన్నారా? అన్నారు. అది ఎలా అనిపించింది అప్పుడు నీ ఫీల్? అనిపించింది, బాగానే అనిపించింది. నేర్చుకొని వండి పెట్టినందుకు సో హ్యాపీగా ఫీల్ అయ్యి. చాలా హ్యాపీ. సూపర్. సో ఇంకొంచెం మగ్గాలా సరిపోతుందా? సరిపోతుంది. ఇటు సైడ్ కొంచెం ఇటు పక్కన కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది తొందరగా. సో ఇంకా మగ్గాలా? కొంచెం వెనకాల పక్కన. ఓకే. నెక్స్ట్ తీసేసుకుందాం. ఇంకా తీసేద్దామా? సో ఆఫ్ చేసేనా మరి? ఆఫ్ చేసి ఏమిది? గ్రీన్ మసాలా ఫిష్. గ్రీన్ మసాలా ఫిష్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? గ్రీన్ మసాలా ఫిష్ తయారీ విధానం: మిక్సీ జార్లో పుదీనా, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో చేప ముక్కలు, పసుపు, గరం మసాలా, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, మిరియాల పొడి, నూనె వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో కార్న్ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి. పాన్లో నూనె వేసి చేప ముక్కలు వేసి ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేగనివ్వాలి. అంతే, గ్రీన్ మసాలా ఫిష్ రెడీ. గ్రీన్ మసాలా ఫిష్. సరావు గారు, టేస్ట్ ఓకే, కొంచెం ఉప్పు ఎక్కువైంది. కూడా ఏంటంటే నీ కోటింగ్ కరెక్ట్గా లేదు. కోటింగ్ హెస్ టు బి ఈవెన్ కదా. కోటింగ్ వచ్చి సెంటర్లో మట్టిగా ఉంది, సైడ్లో అంతా లేదనమాట. సో దానివల్ల ఏంటి, ఆ పార్టే టేస్టీగా ఉంటుంది, ఇంకా సైడ్లో అన్నీ అంత రుచిగా ఉండదు అనమాట. నెవర్దలెస్ బాగుందన్నమాట. ఓకే. సో చిన్న చిన్న టిప్స్ కూడా ఫాలో అప్ చెయ్యి. సో ఇంకా బెటర్మెంట్ ఉంటుంది. ఓకేనా? ఓకే. సో నీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బాటిల్స్ క్లీన్ చేసుకునే విషయానికి వస్తే మామూలుగా బాటిల్ బ్రష్ వాడుతూ ఉంటాం. మరి మూత సన్నగా ఉండేటటువంటి బాటిల్స్ ఈ మధ్య చాలామంది వాడుతున్నారు కదా. మరి ఇవి క్లీన్ చేసుకోవడం ఎలా అంటే, ఆ బాటిల్లోకి కొద్దిగా బియ్యం, అలాగే వెనిగర్, ఇంకా గోరువెచ్చటి నీళ్లు వేసుకుని ఒక 10-15 నిమిషాల పాటు అలాగే ఉంచేసుకుని ఆ తర్వాత బాగా షేక్ చేసి క్లీన్ చేసుకున్నట్లయితే దాని లోపల ఉన్నటువంటి మురికంతా కూడా శుభ్రంగా పోతుంది. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా. మరి వాటిలోని పోషక విలువల గురించి బ్యూటిఫుల్ హెల్త్లో తెలుసుకుందాం. ఈ రోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ కీమా రోస్ట్. 100 గ్రాముల మటన్ నుంచి మనకి ప్రోటీన్స్ అనేది 20 నుంచి 25 గ్రాముల వరకు ప్రోటీన్స్ లభిస్తుంది. ఫ్యాట్ అనేది, సాచురేటెడ్ ఫ్యాట్ అనేది ఎక్కువ అమౌంట్స్ లో మటన్ లో ఉంటుందండి. సో ఎవరికైతే ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువ అమౌంట్స్ లో ఉంటుంది వాళ్ళకి ఇది చాలా వరకు మంచి ఫుడ్ ఇంగ్రీడియంట్. అంటే చిన్నపిల్లలు, ఎదిగే వయసు పిల్లలు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, వీళ్ళందరికీ కూడా ప్రోటీన్ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ అమౌంట్స్ లో అవసరం ఉంటుంది కనుక సో వాళ్ళందరూ కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. అండ్ ఈ రెసిపీలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాం కనుక ఈ రెసిపీ యొక్క ఇంపార్టెన్స్ ఇంకాస్త న్యూట్రియంట్ పాయింట్ ఆఫ్ వ్యూ పెరుగుతుందండి. సో ఇట్స్ అ వెరీ గుడ్ రెసిపీ టు ట్రై. అందరు కూడా ట్రై చేయొచ్చు. కాకపోతే గుండె జబ్బుతో బాధపడుతున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు ఈ రెసిపీ ఎప్పుడైనా ఒకసారి తక్కువ అమౌంట్స్ లో ట్రై చేసి మిగతా వాళ్ళందరూ కూడా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ పాలక్ మటన్ కర్రీ. ఈ రెసిపీలో మనము పాలకూర యాడ్ చేసాం కనుక పాలకూర నుంచి చాలా వరకు పీచు పదార్థం అంటే ఫైబర్ అనేది యాడ్ అవుతుంది. అండ్ ఈ రెసిపీలో ఇంకాస్త మనం వైటమిన్ కంటెంట్ కూడా పెంచగలుగుతున్నాం. ఎందుకంటే బీ సాల్యుబుల్ వైటమిన్స్ మనకి పాలకూరలో గుడ్ అమౌంట్స్ లో ఉంటుంది. అండ్ పాలకూరలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా గుడ్ అమౌంట్స్ లో ఉంటుంది కనుక ఇట్స్ అ వెరీ గుడ్ కాంబినేషన్ లో ఉన్న రెసిపీ. అందరు కూడా ట్రై చేయొచ్చు పోర్షన్ సైజ్ కి దృష్టిలో పెట్టుకొని. నెక్స్ట్ రెసిపీ ఫిష్ పులావ్. ఈ రెసిపీలో యాడ్ చేసిన పదార్థాలు ఫిష్, దాంతో పాటు బాస్మతి రైస్ యాడ్ చేసాము, మసాలా దినుసులు యాడ్ చేస్తున్నాము. సో ఈ రెసిపీలో ముఖ్యంగా మనం యాడ్ చేసింది
బాస్మతి రైస్ అండ్ ఫిష్ కాంబినేషన్ అండి. సో బాస్మతి రైస్ నుంచి మనకి కార్బోహైడ్రేట్ కంటెంట్ లభిస్తుంది అండ్ ఫిష్ నుంచి మనకి ప్రోటీన్స్ అనేది గుడ్ అమౌంట్స్లో లభిస్తుంది అండ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా వరకు ఎక్కువ అమౌంట్స్లో యాడ్ అవుతున్నాయి ఎందుకంటే ఫిష్ యాడ్ చేస్తున్నాం కనుక. సో ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల లాభం ఏంటంటే గుండె జబ్బులు రానివ్వకుండా చూడడానికి హెల్ప్ఫుల్, బ్రెయిన్ ఫంక్షనింగ్కి చాలా వరకు హెల్ప్ఫుల్, ఓవరాల్ మెటబాలిక్ రేట్ అనేది నార్మల్గా మెయింటైన్ చేయడానికి చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉంటుంది omega-3 ఫ్యాటీ యాసిడ్స్. అండ్ ఆల్సో ఇమ్యూనిటీ బిల్డప్ చేయడానికి అంటే రోగ నిరోధక శక్తి అనేది పెంచడానికి కూడా చాలా వరకు omega-3 ఫ్యాటీ యాసిడ్స్ హెల్ప్ఫుల్గా ఉంటుందండి. సో ఇట్స్ అ వెరీ గుడ్ కాంబినేషన్లో ఉన్న రెసిపీ. ఇలాంటి రెసిపీస్ ఎస్పెషల్లీ అందరు కూడా చాలా వరకు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ బెనిఫిషియల్ కనుక అందరు కూడా ఈ రెసిపీ పోర్షన్ సైజ్కి దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ గ్రీన్ మసాలా ఫిష్ ఫ్రై. ఈ రెసిపీలో యాడ్ చేస్తున్న పదార్థాలు బోన్లెస్ ఫిష్, దాంతోపాటు కొత్తిమీర, పుదీనా అండ్ ఆల్సో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాము. సో ఈ రెసిపీలో స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏదైతే మనం వాడుతున్నాం అది వచ్చేసి బోన్లెస్ ఫిష్, ఇంకా దాంతోపాటు గ్రీన్ మసాలా అంటే మనము పుదీనా అలాగే కొత్తిమీర పచ్చిమిర్చి 3 కాంబినేషన్ యాడ్ చేస్తున్నాం కనుక ఇది చాలా వరకు న్యూట్రిషన్ పరంగా చూస్తే మంచి రెసిపీ అండి. ఎందుకంటే పుదీనా అండ్ ఆల్సో కొత్తిమీర నుంచి మనకి బీ సాల్యుబుల్ వైటమిన్స్ చాలా మంచి అమౌంట్స్లో యాడ్ అవుతున్నాయి అండ్ పీచ్ పదార్థం చాలా మంచి అమౌంట్స్లో మనకి పుదీనాలో ఉంటుంది అండ్ వైటమిన్ K గుడ్ అమౌంట్స్లో యాడ్ అవుతుంది. సో ఓవరాల్గా ఈ కాంబినేషన్ కూడా చాలా హెల్దీ అండ్ మంచి కాంబినేషన్ కనుక అందరూ కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. సో ఇవాళ ఎపిసోడ్లో 4 వంటలు చూసారు కాబట్టి చాలా బాగున్నాయి. సో చిన్న చిన్న మెరుగులు చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించవలసిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512.